హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపిస్తుంది స్కేళ్ళు డీస్ ముక్కలు. మొన్న వీడియోలో డీస్ ముక్కలు చూపించాను. కొంతమందికి అవి ఎలా వాడాలో అని చూపిమని అడిగారు. అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, అవి ఎలా వాడాలి, ఏ స్కేల్ ఎలా వాడాలని వాటి గురించి నేను చూపిస్తున్నాను. అయితే మామూలు స్ట్రైట్ స్కేల్ పెట్టేసి మనం గీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ స్కేల్ ఉజ్జాయింపు నేను కొలతలు పెట్టేసి మామూలుగా మార్జిన్ చేసి చూపించడం కోసం చూపిస్తున్నానండి. నేనేం బ్లౌజ్ కటింగ్ కాదు చూపిస్తుంది. స్కేలు అలా ఎల్ స్కేల్ అనుకోండి, మనం సైడ్ వైపు నుంచి పెట్టామనుకోండి హెచ్చులు తక్కువలు లేకుండా నీట్గా వస్తుంది. క్లాత్ మీద సైడు హెచ్చులు తక్కువలు కానీ క్రాస్ కానీ లేకుండా ఎల్ స్కేల్ అనేది చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ వచ్చేసరికి మామూలుగా మనం షోల్డర్ దగ్గర నుంచి మార్జిన్ చేసుకుంటాం కదా, అలా మార్జిన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎల్ స్కేల్ ఉపయోగిస్తాము. షోల్డర్ దగ్గర 28 సైజ్ అనుకోండి, 3 అంగుళాలు 2 అంగుళాలు అలా పెట్టేసుకుంటాం కదా. షోల్డర్ నెక్ విత్ 2 అంగుళాలు పెట్టుకుంటే నెక్ డౌన్ వచ్చేసరికి 2.5 పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ ఎల్ స్కేల్ పెట్టి వాడామనుకోండి, మనకి క్రాస్ గీయటానికి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయ్యిద్ది. మామూలు స్కేల్ పెట్టడానికి కొంచెం క్రాస్ అటు ఇటు వెళ్ళిద్ది. ఎల్ స్కేల్ కానీ స్ట్రైట్ స్కేల్ కానీ ఏది ఎక్కడ వాడాలని చూపించడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి. అంటే కొన్ని ఐటమ్స్ అనేవి న్యూగా టైలరింగ్ చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. అలానే డీస్ ముక్కలు, మైనన్ డీస్ ముక్కలు, మామూలు డీస్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా గీస్తున్నాను. ఎందుకంటే అవి పడుతున్నాయా లేవా అని మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి. ఇప్పుడు నేను గీసే డీస్ ముక్క వచ్చేసి మైనన్ డీస్ ముక్క అండి. ఇప్పుడు ఎల్ స్కేల్తో 2-in-1 ఆప్షన్గా మనకు ఉపయోగపడిద్ది. ఎలా లైన్స్ కొట్టడానికి, మనకి క్లాత్ అనేది క్రాస్ లేకుండా వంక టింకర్ లేకుండా ఉపయోగపడిద్ది. మనం సంఖలో వచ్చేసరికి అంగుళం బాబు పెట్టేసుకుంటాం కదా, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ 6 స్కేల్ ఉపయోగిస్తాము. సంఖలో ఉపయోగించేదాన్ని 6 స్కేల్ అంటారు, లేదా కరువు స్కేల్ అంటారండి. అది వచ్చేసరికి సంఖకు ఉపయోగపడిద్ది, మెడ క్రాస్కి ఉపయోగపడిద్దండి. మీకు 3 రకాల డీస్ ముక్కలు చూపించా ఫ్రెండ్స్. మామూలు 10 పీసెస్, మైనాయి పెద్ద పీసెస్ అన్నీ చూపించాను డీస్ ముక్కలు. వీడియోలో చూపిస్తున్నా కదండి, ఒకవేళ నేను చెప్పడం మిస్టేక్ అయినా కానీ మీరు గమనించండి ఫ్రెండ్స్. అలా గీసేసిన తర్వాత ఇప్పుడు ఆ మార్కర్ ఉంది కదండి, నేను గీసిన దాని మీద లైటింగ్ వెలుతురికి కనిపించట్లేదు. ఆ మార్కర్ అనేది మనం డీస్ ముక్కలతో మార్కింగ్ చేసిన తర్వాత న్యూ టైలర్స్ అయితే వాళ్ళ ఆ మార్కర్ పెట్టి ప్రెస్ చేశారనుకోండి, కిందకనేసరికి అది గుర్తులు పడిపోతాయి. మనం కటింగ్ చేసేటప్పుడు ఇంకా డైరెక్ట్గా కత్తిరి పెట్టి కన్ఫ్యూజన్ కాకుండా కట్ చేసుకోవచ్చు. నేను చూపించేది లైట్ వెలుతురికి డీస్ ముక్కలకి కనిపించట్లేదండి. నేను చూపించే వస్తువులు ఎలా ఏమి వాడతారా అని తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి కట్ వర్క్ స్కేల్ అండి. కట్ వర్క్ స్కేలు అవి ఇప్పుడు కొత్తగా మార్కర్స్ వస్తున్నాయండి. ఆ మార్కర్స్తో పడుతున్నాయా లేవని కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్. అందుకని ఆ కట్ వర్క్ స్కేలు ఎలా మార్జిన్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. అలానే పెన్సిల్ కూడా యూజ్ చేసి చూపిస్తున్నా. ఒక సైడ్ వచ్చేసరికి చిన్నవి వస్తాయండి కట్ వర్క్స్, ఇంకో సైడ్ వచ్చేసరికి పెద్దవి వస్తాయి కట్ వర్క్ స్కేల్కి. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ కరువు తీసేదండి. నేనేమి కొలతలేం పెట్టుకోలేదు, ఉజ్జాయింపు మీకు చూపించడం కోసం అలా పెట్టానండి మార్జిన్కి. ఇది హ్యాండ్ కరువు తీస్తారు. కొత్తగా టైలర్స్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. అలానని కాదు, రీసేలర్స్ కూడా ఎవరైనా ఉంటే అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడతాయండి. ఎవరైనా రీసేలర్స్ చూసినా కానీ మేము కొరియర్ చేస్తామండి, ఆన్లైన్ పేమెంటే. ఎవరైనా ఇళ్ళల్లో అమ్ముకోవాలనుకున్నా కానీ మేము కొరియర్ చేస్తాం. టైలర్స్కి కానీ ఎవరికైనా కావాలన్న వాళ్ళు నెంబర్ పెడతాను, ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.